వాళ్ళని ఆదరించాలి. మన ప్రభుత్వం కూడా కొంతమందికి పేదలకు బట్టలు ఇవ్వడం చాలా సంతోషకరం. నేను దాదాపుగా ఈ యొక్క ప్రోగ్రామ్ మీ అందరూ తెలుసు, 90 నుంచి మనకు కలిగించి మనం చేస్తున్నాం. కాబట్టి కృష్ణుడు దేవుని బిడ్డారా, డోర్కా చనిపోయినప్పుడు పేతురు గారికి ఆ బట్టలు చూపించారు. ఆమె బతుకున్నప్పుడు మాకు ఈ సహాయం చేసిందని. యేసుప్రభు కూడా ఏం చెప్పిండు, ఒక అల్పునికి ఇస్తే నాకు ఇచ్చినట్లు అన్నారు. అదే పురస్కరించుకొని మన సంఘాన్ని ప్రేమించి కొంతమంది విశ్వాసులు కూడా తీసుకొచ్చి, అన్న ఈ బట్టలు మన సంఘంలో ఇవ్వమని కూడా ఇచ్చారు. అన్నీ నేను చేయలేదు, నేను మీ అందరికంటే పేదోన్ని, ఈ విషయాన్ని గమనించుకోవాలి. కాబట్టి వారు మనకు చేసిన ఆతిథ్యం చాలా గొప్పది. వాళ్ళు ప్రేమించి దేవుని ప్రేమను బట్టి మన సంఘాన్ని పంపించిండు. ఆ ఇచ్చిన వారందరి కొరకు ప్రార్థన చేసి మనం బట్టలు ప్రోగ్రాం పంపిణీ చేసుకున్నాం. ప్రార్థన. జీవం కలిగిన దేవా, మీ పాదములకు స్తోత్రం, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ బట్టలు ఇచ్చినందుకు వందనాలు, దుప్పట్లు ఇచ్చినందుకు వందనాలు. ఎంతోమంది ఆ ఇచ్చిన చేతులకు సమృద్ధిగా దయచేయండి. ప్రత్యేకంగా ప్రభువా, ఈ సంఘమును ప్రేమించి చేసిన ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నా. తీసుకుంటున్న వారు కూడా నాయన ఆశీర్వదింపబడి మిమ్మల్ని స్తుతించినట్లు కృప చూపమని, మంచి ఆరోగ్యం ఆశ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సరే, దయచేసి ఇప్పుడు మనం కొన్ని దుప్పట్లు ఇచ్చే ప్రోగ్రాంలోకి వద్దాం. ఎవరు కూడా మరి మీరు మాట్లాడకండి, కొద్దిమంది ఈరోజు, కాబట్టి షార్ట్గా మనం ఈ ప్రోగ్రాం నడిపించుకున్నాం. నువ్వు నేను చెప్తున్నా కొద్ది, ఎందుకంటే నాకు నేను చెప్తాను రాసుకో ఇట్లా పట్టుకోరాలి, అంతా తీయచ్చు లైవ్ అయిపోతుంది. మమ్మీకి ఇద్దాం ప్రసాదం. ఈ కృష్ణ ఈ పండుగ సందర్భంగా ఈ దుప్పటి నీకే, ఈ దుప్పటి నీకే.